నీట్ 2024 పరీక్ష అనేది మే 5 జరుగుతున్న నేపథ్యంలో చాలా మంది కామెంట్ సెక్షన్ లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించి కేటగిరీ వైజ్ గా నీట్ కట్ ఆఫ్ ఏ విధంగా ఉండొచ్చు ఇయర్ అని చెప్పి చాలా మంది కామెంట్స్ అడుగుతున్నారండి. సో అందుకని చెప్పి నేను ఈ వీడియోలో ముఖ్యంగా లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ బేస్ చేసుకుని ఒక మంచి పవర్ పాయింట్ అయితే చేశాను. అంటే లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఏ విధంగా ఉంది, ఇయర్ ఎట్లా ఉండొచ్చు అని చెప్పి ఒక మంచి పవర్ పాయింట్ అయితే చేశాను. మీరు లాస్ట్ దాకా వీడియో చూడాలి. ఈ వీడియోలో ముఖ్యంగా సో ఓసీ, బీసీ, బీసీలో ఉన్న సబ్ క్యాస్ట్ బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ, అలాగే ఎస్సీ, ఎస్టీ. సో ఇట్లా డిఫరెంట్ కేటగిరీ వైజ్ గా కట్ ఆఫ్ ఏ విధంగా ఉండొచ్చు అని చెప్పి చేశాను. డీటెయిల్స్ లోకి వెళ్ళిపోతే సో ముందుగా దీంట్లో మనకి మీ అందరికీ తెలిసిందే, ఆంధ్రప్రదేశ్ సంబంధించి రెండు లోకల్ ఏరియాస్ అయితే ఉంటాయి. ఒకటి ఏయూ రీజన్, ఒకటి ఎస్వీ రీజన్. సో ఎస్వీ వచ్చేసరికి ఎవరైతే ఉమ్మడి కర్నూలు, కడప, అనంతపూర్, నెల్లూరు, చిత్తూరు, సో ఈ 5 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి ఎవరైతే విద్యార్థులు హాజరవుతున్నారో లోకల్ ఏరియా కింద వీళ్ళందరూ కూడా ఎస్వీ రీజన్ పరిధిలోకి వస్తారు. ఏ రీజన్ అంటే ఎవరైతే ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం ఈ ఉమ్మడి జిల్లాలకు వచ్చిన వాళ్ళందరూ కూడా ఏ రీజన్ కింద పరిగణిస్తారు, ఏ రీజన్ లోకల్స్ గా పరిగణిస్తారు. సో దీంట్లో ముఖ్యంగా మనకి లాస్ట్ ఇయర్ అనేది ఏ రీజన్ లో ఓసీ అంటే జనరల్ కేటగిరీ అంటే ముఖ్యంగా దాంట్లో మెయిన్ ఓసీ అనే చెప్పుకుంటాం. సో లాస్ట్ ఇయర్ ఏయూ రీజన్ సంబంధించి కట్ ఆఫ్ అనేది 551 దగ్గర ఆగింది. ఇది ఆంధ్రప్రదేశ్ లో ఎంబీబీఎస్ చేయడానికి, తెలంగాణలో 550 దగ్గర ఆగింది ఏపీ లోకల్ కి. నేను ముఖ్యంగా ఏపీకి సంబంధించి చెప్తున్నాను కాబట్టి సో ఏపీలో 551 మార్క్స్ దగ్గర లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ అయితే ఆగింది ఏపీకి సంబంధించి ఏయూ రీజన్ సంబంధించి. ఇది ఫైనల్ మాపప్ రౌండ్ లో 551 మార్క్స్ దగ్గర కట్ ఆఫ్ అయితే ఆగింది. సో ఈ ఇయర్ వచ్చేసరికి నేను 560 అరౌండ్ 560 దాకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. 560 ఉంటే మీరు ఒక సేఫ్ సైడ్ లో ఉన్నట్టు, అంటే మీకు కనీసం మాపప్లను వచ్చే అవకాశం ఉన్నట్టుగా భావించవచ్చు. 560 మార్క్స్ వస్తే. అలాగే ఎస్వీ వచ్చేసరికి లాస్ట్ ఇయర్ 542 మార్క్స్ దగ్గర కట్ ఆఫ్ ఆగింది వాళ్ళ లోకల్ రీజన్ సంబంధించి. ఇయర్ ఒక 550 మార్క్స్ దాకా ఉండే అవకాశం ఉంటుంది. 550 మార్క్స్ వస్తే ఒక సేఫ్ సైడ్ ఉండొచ్చు. ఇది కూడా లాస్ట్ ఇయర్ మాపప్ దగ్గర ఆగింది 542 మార్క్స్ అనేది. సో ఇయర్ కూడా 550 మార్క్స్ వస్తే ఒక సేఫ్ సైడ్ లో ఉన్నట్టుగా భావించవచ్చు. సో ఇది ఏపీ జనరల్ కేటగిరీకి సంబంధించి కట్ ఆఫ్ ఈ విధంగా ఉండే అవకాశం ఉంటుంది. ఏ రీజన్ లో 560 దాకా ఉండొచ్చు, ఓసీకి సంబంధించి ఎస్వీలో 550 దాకా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే బీసీఏ చూసుకుంటే ఒకసారి మీ అందరికీ తెలిసిందే, బీసీకి సంబంధించి కట్ ఆఫ్ అనేది మనం అంత ఈజీగా ప్రెడిక్ట్ చేయలేము. ఎందుకనంటే ఎంతమంది హాజరవుతారు పరీక్షకి, ఎంతమంది ర్యాంక్స్ వస్తే వీటన్నిటి మీద డిపెండ్ అయి ఉంటుంది ఓబీసీ కట్ ఆఫ్ అనేది. కాకపోతే మనం బిఫోర్ లాస్ట్ ఇయర్ స్టాటిస్టిక్స్ బేస్ చేసుకుని ఒకసారి చూసుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది బీసీ కట్ ఆఫ్స్ అనేది. సో బీసీఏ ఒకసారి చూసుకుంటే ఏయూ రీజన్ లో 2023 501 మార్క్స్ దగ్గర మాపప్ రౌండ్ లో కట్ ఆఫ్ అయితే ఆగింది. ఈ ఇయర్ వచ్చేసరికి ఒక అరౌండ్ 515 మార్క్స్ వస్తే, 515 మార్కులు వస్తే ఒక సేఫ్ సైడ్ లో ఉన్నట్టుగా భావించవచ్చు ఈ ఇయర్. అలాగే ఎస్వీ వచ్చేసరికి లాస్ట్ ఇయర్ 489 మార్క్స్ దగ్గర కట్ ఆఫ్ ఆగింది. ఈ ఇయర్ వచ్చేసరికి అరౌండ్ 500 మార్క్స్ దగ్గర దాకా ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో బీసీఏకి సంబంధించి ఏయూలో 515 మార్క్స్, ఎస్వీలో 500 మార్క్స్ వస్తే ఒక సేఫ్ సైడ్ లో ఉన్నట్టుగా మీరు భావించవచ్చు. ఇది బీసీఏకి సంబంధించి. యాక్చువల్గా బీసీ అనేది ఇంకా యాక్యురేట్ గా ఉండాలంటే మనకు ఖచ్చితంగా స్టాటిస్టిక్స్ తెలియాలి. బీసీ క్యాస్ట్ అలాగే బీసీ, ఓబీసీ, దాంట్లో సబ్ క్యాస్ట్ ఎంతమంది హాజరవుతున్నారు పరీక్షకు అని చెప్పి మనకు ఒక బ్రీఫ్ ఐడియా ఉంటే డెఫినెట్ గా ఇంకా డీటెయిల్ గా అనాలిసిస్ చేసుకోవచ్చు. కాకపోతే ఇది ఎగ్జామ్కి వెళ్ళి చాలా మంది అడుగుతున్నారు కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను. బీసీబీ వచ్చేసరికి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ 500 దగ్గర ఆగింది. ఇయర్ వచ్చేసరికి అరౌండ్ 515 దాకా ఉంటే ఒక సేఫ్ సైడ్ ఉన్నట్టు భావించుకోవచ్చు. ఎస్వీ వచ్చేసరికి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ 495 మార్క్స్ దగ్గర ఆగింది. ఇయర్ అరౌండ్ 510 ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది ఎస్వీకి సంబంధించి. అలాగే బీసీసీ వచ్చేసరికి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ 505 దగ్గర ఆగింది. ఇదంతా కూడా మాపప్ రౌండ్ కట్ ఆఫ్స్ లాస్ట్ ఇయర్. ఎస్వీ వచ్చేసరికి అరౌండ్ 454 మార్క్స్ దగ్గర లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ అయితే ఆగింది. ఇయర్ వచ్చేసరికి ఏయూలో ఒక 520 మార్క్స్ దాకా ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది బీసీసీకి సంబంధించి. అలాగే ఎస్యూకి సంబంధించి 465 మార్క్స్ దగ్గర దాకా ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది బీసీసీ. యాక్చువల్లీ మనం బీసీసీ రిజర్వేషన్ అనేది అంటే బీసీసీకి సంబంధించి కట్ ఆఫ్ అనేది అంత ఈజీగా ప్రెడిక్ట్ చేయలేం. దీనికి ఖచ్చితంగా కూడా డేటా ఉండాలి, స్టాటిస్టిక్స్ అనేది ఉండాలి, ఎంతమంది అపీర్ అవుతున్నారని. సో బేస్డ్ ఆన్ లాస్ట్ ఇయర్ అలాగే ముందు ప్రీవియస్ ఇయర్ సంబంధించి
ఆ అప్పుడున్న పరిస్థితి బట్టి ఇదైతే చెప్తున్నాను. సో బీసీసీ అనేది యాక్యురేట్ గా కాదు ఇది. సో అవసరం ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది, లేదా తగ్గే అవకాశం కూడా ఎక్కువే ఉంటుంది బీసీసీ. బీసీడీ వచ్చేసరికి లాస్ట్ ఇయర్ కూడా 535 మార్క్స్ దగ్గర ఆగింది. ఇయర్ అరౌండ్ 550 దాకా ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. మనందరికీ తెలిసిందే, ఓసీ తర్వాత ఏ రీజన్ లో హైయెస్ట్ కట్ ఆఫ్ ఉండేది బీసీడీ కేటగిరీ వాళ్ళకి. సో బీసీడీ కూడా చాలా కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది BCD లో కూడా. కంపేర్ టు అదర్ బీసీ సబ్ క్యాస్ట్, బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీఈ అందరితో పోల్చుకుంటే ఏ రీజన్ లో ముఖ్యంగా బీసీడీ వాళ్ళ కట్ అనేది చాలా హెవీగా ఉంటుంది. అరౌండ్ జనరల్ కేటగిరీ వాళ్ళతో సమానంగా ఉంటుంది, ఒక 5-10 మార్క్స్ తప్ప. మీరు కావాలంటే లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ కూడా చూసుకోవచ్చు, ఆ ప్రీవియస్ ఇయర్ కూడా చూసుకోవచ్చు. కాబట్టి బీసీడీ అనేది చాలా హెవీ కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి కట్ ఆఫ్ అనేది 550 మార్క్స్ వస్తే మీకు ఒక సేఫ్ స్కోర్ లో ఉన్నట్టు. కనీసం మాకు ఎప్పుడైనా వచ్చే అవకాశం మాక్సిమం ఉంటుంది 550 మార్క్స్ ఉంటే. సో మనకు వచ్చిన పేపర్ డిఫికల్టీ బట్టి, ఆ పేపర్ రాసిన దాన్ని బట్టి కట్ ఆఫ్స్ అనేది బేసే ఉంటాయి. కాకపోతే మాక్సిమం 550 దాకా ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది బీసీడీకి సంబంధించి ఏపీలో ఏ రీజన్. ఎస్వి వచ్చేసరికి లాస్ట్ ఇయర్ 497 మార్క్స్ దగ్గర కట్ ఆఫ్ అయితే ఆగింది. ఇయర్ అరౌండ్ 510 దాకా ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇయర్ ఎస్వి వచ్చేసరికి అరౌండ్ 510 మార్క్స్ దాకా ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. అలాగే బీసీఈ వచ్చేసరికి లాస్ట్ ఇయర్ ఏ రీజన్ లో 458 మార్క్స్ దగ్గర కట్ ఆఫ్ ఆగింది. ఇయర్ అరౌండ్ 470 మార్క్స్ దాకా ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది ఏ రీజన్ సంబంధించి బీసీఈ కేటగిరీ వాళ్ళకి. ఎస్వి వచ్చేసరికి లాస్ట్ ఇయర్ 496 మార్క్స్ దగ్గర కట్ ఆఫ్ ఆగింది. ఇయర్ ఎస్వి రీజన్ వచ్చేసరికి అరౌండ్ 505 to 510 మార్క్స్ దాకా ఉండే అవకాశం ఎక్కువ ఉండొచ్చు. అరౌండ్ 505 to 510. సో సేఫ్ సైడ్ లో ఉండడానికి ఇన్ని మార్క్స్ వస్తే కొద్దిగా అవకాశం ఎక్కువ ఉండొచ్చు. అలాగే ఎస్సీ రీజన్ చూసుకుంటే, ఎస్సీ క్యాస్ట్ చూసుకుంటే ఒకసారి ఏ రీజన్ లో లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ అనేది 456 మార్క్స్ దగ్గర ఆగింది. ఇయర్ అరౌండ్ 465 దాకా ఉండే అవకాశం, 465 to 470. సో ఈ రేంజ్ లో ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే మనకి ఇయర్ ఏవిలో ఎక్కువ సీట్స్ అయితే యాడ్ అవ్వట్లేదు. అలాగే తెలంగాణలో సీట్స్ కూడా, సో తెలంగాణ లోకల్ సీట్స్ కూడా ఇయర్ నుంచి తెలంగాణ లోకల్ సీట్స్ అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి తెలంగాణలో ఏపీ వాళ్ళకి సంబంధించిన సీట్లు కూడా ఇయర్ నుంచి 15% కోటా కూడా 100% తెలంగాణలో చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి సీట్స్ అనేవి అంత ఎక్కువ యాడ్ అవ్వట్లేదు ఏ రీజన్ లో. మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఈ సంవత్సరం అనేది. సో మొత్తం మీద మనకి కౌన్సిలింగ్ లో తెలుస్తుంది తెలంగాణలో ఉందో లేదో మనకి సీట్స్ అనేటివి. సో లేవని అనుకోండి, అందుకే కట్ ఆఫ్ అనేది కొద్దిగా ఎక్కువే ఉండే అవకాశం ఉంటుంది. ఎస్సీ కట్ ఆఫ్ వచ్చేసరికి ఏ రీజన్ లో అరౌండ్ 465 మార్క్స్ దాకా ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎస్వి రీజన్ లో ఎస్సీ కట్ ఆఫ్ అనేది లాస్ట్ ఇయర్ 451 మార్క్స్ దగ్గర ఆగింది. ఇయర్ అనేది SVU లో అరౌండ్ 458 కాదని 460 దాకా ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది ఎస్వి రీజన్ లో. అలాగే ఎస్టీ రీజన్ వచ్చేసరికి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ అనేది ఏ రీజన్ లో ఎస్టీ కట్ ఆఫ్ లాస్ట్ ఇయర్ ఏ రీజన్ లో 420 మార్క్స్ దగ్గర ఆగింది. ఇయర్ వచ్చేసరికి ఎస్టీ కట్ ఆఫ్ ఏ రీజన్ అరౌండ్ 427 మార్క్స్ దాకా ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎస్వి రీజన్ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ అనేది 413 మార్క్స్ ఉంది ఎస్టీ కేటగిరీకి సంబంధించి. ఇయర్ ఒక 425 మార్క్స్ దాకా ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది ఎస్టీ కేటగిరీ కట్ ఆఫ్ అనేది. సో ఇవన్నీ కూడా మీకు కొద్దిగా ఐడియా రావాలని చెప్పి కట్ ఆఫ్ చేయడానికి తప్ప, మనకి కరెక్ట్ గా ఆ ఎగ్జామినేషన్ పేపర్ ఎట్లా ఉంది, ఏ విధంగా ఉంది, ఆ స్టాటిస్టిక్స్ ఎంతమంది రాశారు, ఇవన్నీ కూడా తెలిసిన తర్వాత కట్ ఆఫ్ చేస్తే అది ఒక రిలయబుల్ గా ఉంటుంది. సో ఇది ప్రెడిక్షన్ మాత్రమే. సో ఇది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. థ్యాంక్ యూ.